వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజైతే మేము గుడికి వెళ్తున్నాము. అప్పుడప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కోసం గుడికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. వాట్ఫోర్ట్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అంటే హరే కృష్ణ హరే రామ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. దగ్గరలోనే ఉంటుంది, అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే పడుతుంది ఇంటి నుంచి గుడికి వెళ్ళడానికి. ఇది వాట్ఫోర్ట్ లోనే కాకుండా లండన్ లో కూడా ఉంది. ఇది ఆల్మోస్ట్ 500 పైన ఉంటుందండి ఎకరాస్ విస్తీర్ణంలో ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. ఇదైతే ఇక్కడ చిన్న టెంపుల్. చూద్దాం వెళ్ళి. టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఎలా ఉందో చూడండి. వచ్చే దారంతా ఎంతో అసలు విశాలమైనటువంటి రోడ్లు, బోలెడంత పచ్చదనం, చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా వచ్చాము, కానీ వింటర్ లో వచ్చాము. చాలా చలి, వర్షం పడుతూ ఉండే. అప్పుడు ఎక్కువసేపు ఉండలేదు. న్యూ ఇయర్ కి వచ్చామనుకుంటా. చాలా మంది వచ్చారు. అప్పుడు అంత చలిలో కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికైతే. ఇక ఆలస్యం చేయకుండా దర్శనానికి వెళ్దాం. అలా వెళ్ళి గుడిలో దర్శనం చేసుకువస్తాను. నాకు ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇంకా తీసుకోలేదు. పదండి వెళ్దాం. దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదం అందుబాటులో ఉంచారు. భక్తి శ్రద్ధలతో భావితరాలకు దేవాలయంగా నిలుస్తుంది. అసలు ఇదంతా చూస్తుంటే స్వామివారే కావలసినట్టుగా ఈ దేవాలయాన్ని కట్టించుకున్నట్టుగా లేదు. గుడి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత గురించి అయితే నేనైతే తెలుసుకొని మీకైతే చెప్తానండి. 1973లో దీన్ని జార్జ్ హారిసన్ గిఫ్ట్ గా ఇచ్చారంట. ఇదంతా 78 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఆధ్యాత్మిక అభయారణ్యం. ఇందులో సమృద్ధిగా తోటలు, సేంద్రియ వ్యవసాయం క్షేత్రం, ఆవుల రక్షిత గోశాల ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయి వెనుకలు. దర్శనం అయిపోయాక ఇదంతా షూట్ చేసుకుంటాం. ఇక్కడైతే చిన్న గార్డెన్ లాగా అవుతుంది. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడే చాలా వరకు అయితే మేమైతే ఫోటోలు దిగాము. చాలా బాగుంది చూడండి. ఇక్కడైతే ప్రసాదం మళ్ళీ పెట్టారు. మేము లేట్ అయిందనమాట వచ్చినప్పుడు. అప్పుడు కొద్దిగా ప్రసాదం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడైతే మళ్ళీ ప్రసాదం పెడుతున్నారనమాట. మేము వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. అప్పటికే గోశాల క్లోజ్ చేశారనమాట. మేమైతే బయట నుంచి వీడియో తీసుకుని వచ్చేసాం. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, చాలా బాగుంది ఇక్కడైతే. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. నాకైతే బోలెడంతా పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది. మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్.